పట్టినటువంటి రోగాన్ని ఒక డాక్టర్ ఎట్ట నయం చేస్తాడు, అలాగే సమాజానికి పట్టినటువంటి రోగాన్ని న్యాయవాదులు అలా నయం చేస్తారు. ఎందుకంటే ఒక డాక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఒక న్యాయవాది కూడా సమాజంలో అదే ఇంపార్టెన్స్ ఉంది. అందుకే ప్రతి విషయంలో కూడా ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ లాయర్స్ ఉంటారు. ఇటీవల కాలంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెస్తే ఆ యాక్ట్ నుంచి వద్దు అని చెప్పి ముందుగా పోరాడినటువంటి వ్యక్తులు ఎవరంటే అది అడ్వకేట్స్ మాత్రమే. నిజంగా వాళ్ళని అభినందించారు. ఆ యాక్ట్ వల్ల మనకి జరిగే అనర్థాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా చిన్న సమస్య వస్తే న్యాయవాదుల దగ్గరికి వచ్చి అది కోర్టులో పరిష్కరించే దిశగా మనం చేసుకుంటాం. కానీ ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ యాక్ట్ వల్ల వాళ్ళ మనుషులతో కబ్జాలు చేయించి మరణాది కబ్జా జరిగింది, నా ఆస్తి నాకు అప్పచెప్పండి అని చెప్పి కోర్టు కట్టడానికి కూడా లేకుండా ఒక ఆర్టీఓను కలెక్టర్ను అక్కడ పెట్టి తను చెప్పినట్టు చేయించుకోవడానికి ఆస్తులు, ప్రజల ఆస్తులు ప్రజల మెడపై కత్తి పెట్టుకొని రాయించుకోవడానికి ఈ యాక్ట్ పెట్టాడు. ఈ యాక్ట్ గురించి ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఎందుకంటే గతంలో ఒక 30 ఏళ్ల క్రితం మనం అసెంబ్లీ రౌడీ అనే సినిమా చూసాం. మరి ఆ రోజు ఆ సినిమా ఎందుకు తీశారో కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అదే జరగబోతుంది. ఆ సినిమాలో భాషా కిల్లీ షాపు, బాగా సైకిల్ షాపు, లేకపోతే భాషా బుక్ డిపో, భాషా కూల్ డ్రింక్ షాప్ అని ఉండేది. అలాగే రేపు రాబోయే రోజుల్లో కూడా జగన్ పేరు, భారతి పేర్లు ఉంటాయి. ప్రభుత్వం సంబంధించినటువంటి కార్యాలయాలకు కూడా వాళ్ళిద్దరు పేర్లు తప్పితే ఇంకెవ్వరి పేర్లు ఉండవు. ఇది ఒక్కసారి మనం గమనించాలి. ఎందుకంటే వ్యవస్థలు నాశనం చేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మొత్తం వాళ్ళ చేతుల్లో తీసుకున్నాడు. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం బాగుండాలి, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ని రాష్ట్రంలో ఉండాలని చెప్పి కేంద్రంలో మోడీ గారితో, చంద్రబాబు నాయుడు గారితో కూడా ఎన్డీఏ కూటమిగా ఏర్పడి సీట్లు తగ్గినా పర్లేదు, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెప్పి ఎన్డీఏ కూటమిలో ఈరోజు భాగస్వాములు అయ్యారు. దానిలో భాగంగానే మనం ఈరోజు ధర్మాన్ని గెలిపించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఎందుకంటే రాముడు అందరి వాడికే ఇబ్బందులు కలగల. రాముడు కూడా ఆంజనేయుడు సహాయం తీసుకున్నాడు, వానర సహాయం తీసుకున్నాడు, అలాగే రావణాసుడు తమ్ముడైనటువంటి విభూషణుడు సహాయం కూడా తీసుకున్నాడు. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సొంత చెల్లిలు కూడా ఈరోజు అడ్డం తిరుగుతున్నారంటే ఆలోచించండి. ధర్మం జగన్మోహన్ రెడ్డి సైడ్ లేదు, ఎన్డీఏ కూటమి వైపు ఉంటే ధర్మం. ప్రజలు కూడా ధర్మాన్ని గెలిపించాలని చూస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో మీరందరూ కూడా ముఖ్య పాత్ర పోషిస్తారని చెప్పి నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి న్యాయవాద సోదరులు, సోదరులు అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై హింద్.